ఇక తిరుమల జీఎన్సీ టోల్ గేట్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అటవీ ప్రాంతం దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంతో కాసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇక తిరుమల జీఎన్సీ టోల్ గేట్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. వివరాలు జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్ లోని 50 మలుపు వద్ద సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రాంతం అటు నడకదాన్ని తిరుమలకు చేరుకునేటువంటి భక్తులకు, అలాగే తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్ లో ప్రయాణించే భక్తులకు కూడా సమీపంలో ఉండడంతో అప్రమత్తమైనటువంటి టీటీడీ ఫైర్ సిబ్బంది, అలాగే అటవీ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలనైతే ప్రస్తుతానికి అదుపులో తెచ్చారు. ఫైర్ ఇంజిన్ సాయంతో అక్కడ చెలరేగినటువంటి మంటలంతా కూడా పూర్తిగా ఫైర్ సిబ్బంది ఇప్పటికే అదుపులోకి తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ మంట చెలరేగడానికి కారణమైన కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఫైర్ సిబ్బంది, అలాగే అటవీ సిబ్బంది కూడా అక్కడ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఘాట్ రోడ్ లో భక్తులు వాహనాల్లో వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ మంటలు చెలరేగడంతో భక్తులకి ఇబ్బందులు తలెత్తకుండా కూడా కాసేపు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కూడా వాహనాలు ఆగిపోకుండా ఆపివేశారు. మంటలంతా కూడా పూర్తిగా అదుపులోకి వచ్చినాక అటు ఘాట్ రోడ్ లో వాహనాలను అనుమతించడంతో పాటు ఇటు కాలినడకన తిరుమలకు చేరుకున్నటువంటి భక్తులను కూడా ఆ నడక మార్గంలో కూడా అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మంటలంతా కూడా పూర్తిగా అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఓకే జితేంద్ర, థ్యాంక్ యూ.